శ్రీమాత్ర నమః. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. కన్యా రాశి వారికి ఈ ఆగస్టు 21, 22, 23 ఈ 3 తేదీలలో మీ ఇంట్లోనే మీకు జరగబోయేది తెలిస్తే గనక మీరైతే ఎంతగానో షాక్‌కి గురవుతారు. ఎందుకంటే గనక మీ ఇంట్లో ఈ 3 తేదీలలో ఈ దేవత కరుణా కటాక్షాలు మీ మీద కురిపించబోతూ ఉంది. అదేవిధంగా ఆ దేవత ఎప్పటినుంచో మీ ఇంటిలో తిరుగుతూ ఉంది. అయితే కన్యా రాశివారు మాత్రం ఆ దేవతను ఇంతవరకు పట్టించుకోవడం లేదు. ముఖ్యంగా ఈ ఆగస్టు 21, 22 ఈ 3 తేదీలలో మీకైతే మీ జీవితంలో, మీ కుటుంబంలో, మీ ఆర్థిక జీవితంలో, మీ వ్యాపార జీవితంలో, మీ వృత్తి జీవితంలో, మీ విద్యా జీవితంలో, మీరు చేసే ప్రతి రంగంలో ఆ దేవత మాత్రం ఈ 3 రోజుల్లో మీ మీద కరుణా కటాక్షలను కురిపించబోనున్నది. అయితే కన్యా రాశి జాతకులకు ఈ ఆగస్టు 21, 22 ఈ 3 తేదీలు ఏ విధంగా గడిచిపోనున్నాయి? ఏ విధంగా ఏ దేవత కారణంగా కన్యా రాశి వారికి ఈ 3 రోజుల్లో వీరికి జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి? అయితే ఏ దేవత వీరి ఇంటిలో తిరుగుతూ ఉంది? ఆ దేవతను వీరు ఏ విధంగా గుర్తుంచుకోవాలి? అదేవిధంగా ఆ దేవతను వీరు ఏ విధంగా పూజించుకోవాలి అనేటటువంటి తదితర పూర్తి విషయాలను ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి కన్యా రాశి వారు మాత్రం ఒంటరిగా ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకు అంటే కనుక మీరు ఒక్కరే ఈ వీడియోను చూడడం వల్ల మీకు మీ కుటుంబ సభ్యులకు అంతా కూడా శుభమే జరుగుతుంది. కాబట్టి మర్చిపోకుండా కన్యా రాశి వారు మాత్రం ఈ వీడియోని ఒంటరిగా పూర్తిగా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీ జీవితానికి సంబంధించిన ఆ దేవత గురించి ముఖ్యమైన విషయాలను మీకు తెలియజేస్తాము. ఇక వివరాలకు వెళ్తే కనుక కన్యా రాశి రాశి చక్రంలో 6వ రాశి. ఈ రాశికి అధిపతి బుధుడు. ఇక బుధుడు అంటేనే వ్యాపారాలకు, ఆలోచనలకు, సంపదకు కారకత్వాలు వహిస్తాడు. ముఖ్యంగా బుధుని యొక్క అనుగ్రహం ఈ కన్యా రాశి వారి మీద చాలా అంటే చాలా అధికంగా ఉంటుంది. ఇక ఈ కన్యా రాశిలో పుట్టిన వాళ్ళు మంచి అందమైన, ఆకర్షణీయమైన అందాన్ని, రూపాన్ని కలిగి ఉంటారు. వీరు చక్కటి వస్త్రాధరణ కూడా చేసుకుంటారు. అదేవిధంగా ఈ కన్యా రాశి వారి యొక్క మాట తీరు కూడా చాలా అందంగా, సౌమ్యంగా, వినటానికి వినసొంపుగా ఉంటుంది. అంటే కన్యా రాశి వారు మాట్లాడితే గనక చాలా అర్థమయ్యే విధంగా, నలుగురికి అర్థమయ్యే విధంగా చాలా చక్కగా మాట్లాడుతూ ఉంటారు. ఇక వీరి మాటలకు చాలామంది ఆకర్షితులు అవుతారు. ఎందుకంటే వీరి మాట తీరు చాలా సౌమ్యంగా, చాలా స్పష్టంగా ఉంటుంది. కాబట్టి వీరు ఎంతైతే అందంగా, చూడటానికి చాలా హ్యాండ్సమ్గా, చాలా చక్కగా ఉంటారో వీరి మాట తీరు కూడా అంతే చక్కగా, స్పష్టంగా, చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ విధంగా ఈ కన్యా రాశి వారిని చాలామంది ప్రేమిస్తూ ఉంటారు. అదేవిధంగా ఇష్టపడుతూ ఉంటారు. ఇక కన్యా రాశి వారు ఈ ఒక్క విషయంలోనే కాకుండా వీరు చేస్తున్న ప్రతి రంగంలో, అది వృత్తి, వ్యాపారం, ఉద్యోగం, ఏ రంగంలో ఉన్నా సరే ఈ రాశి వారు చాలా కష్టపడుతూ తమ పని తాము ఏ రోజుకు ఆ రోజు పెండింగ్ లేకుండా సక్సెస్ఫుల్గా తమ పనులను తాము నిర్వర్తిస్తూ ఉంటారు. అదేవిధంగా ఈ రాశివారు డబ్బులను కూడా చాలా బాగా సంపాదిస్తారు. ఈ రాశివారు ముఖ్యంగా వ్యాపారాలు బాగా చేస్తారు. వ్యాపారంలో వీరు దిట్ట అని చెప్పుకోవచ్చు. అంటే వీరు చేసే ప్రతి వ్యాపారం, అది ఎంత చిన్న వ్యాపారం కానివ్వండి, పెద్ద వ్యాపారం కానివ్వండి, ఆ వ్యాపారంలో వీరు నిష్ఠాతులై ఉంటారు. చాలా అంటే చాలా క్రియేటివిటీగా వ్యాపారం చేస్తూ ఉంటారు. తద్వారా వీరు వ్యాపారంలో అధికంగా డబ్బులను సంపాదిస్తారు. ఇక వీరు తమ కుటుంబాన్ని కూడా చాలా చక్కగా చూసుకుంటూ ఉంటారు. తమ సంతానం విషయంలో కానివ్వండి, తమ భార్య విషయంలో కానివ్వండి, తమ తోబుట్టువుల విషయంలో కానివ్వండి, తమ తల్లిదండ్రుల విషయంలో కానివ్వండి, అదేవిధంగా తమ కుటుంబ సభ్యులు ఎవరైనా కానివ్వండి, వీరు మాత్రం తమ కుటుంబాన్ని చాలా సంతోషంగా, ఆనందంగా చూసుకుంటూ ఉంటారు. తమ కుటుంబానికి ఎటువంటి కష్టం కలగకుండా వారి అవసరాలను ఎప్పటికప్పుడు తీరుస్తూ తమ కుటుంబాన్ని చాలా సంతోషపెడుతూ ఉంటారు. అదేవిధంగా వీరు డబ్బులను బాగా సంపాదిస్తారు, ఆస్తులను బాగా కూడబెడతారు. ఈ విషయంలో మాత్రం ఈ కన్యా రాశి వారు చాలా అంటే చాలా మంచి మనసున్న వ్యక్తులు. ఇక ఈ మనసున్న వ్యక్తులను చూసి మాత్రం వీరి చుట్టుపక్కల వారు కానివ్వండి, వీరి స్నేహితులు కానివ్వండి, వీరి బంధువులు కానివ్వండి, వీరిని చూసి ఏంటి వీళ్ళు ఇంత చక్కగా ఉంటారు, చక్కగా పనులు చేసుకుంటారు, చాలా మంచిగా వీరి కుటుంబాన్ని
పోషించుకుంటారు. ఏ కష్టం కూడా వీరి కుటుంబానికి రానివ్వరు. తాము కూడా చాలా సంతోషంగా ఉంటారు. తమ కుటుంబాన్ని కూడా సంతోషంగా చూసుకుంటూ ఉంటారని చెప్పేసి వీరిపైన మాత్రం చాలామంది జెలసీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఒక ఈర్ష్య పెంచుకుంటారు. ఒక ఈగోని పెంచుకొని వీరికి దిష్టిని పెడుతూ ఉంటారు. ఇక ముఖ్యంగా మనందరికీ తెలిసిన విషయమే. ఈ ప్రపంచంలో నరుని దిష్టికి నల్లరాయి కూడా పగిలిపోతుంది. ఎంతటి అందగాడు అయినా కానీ, ఎంతటి అందగత్తె అయినా సరే కానీ, ఎంత డబ్బున్న వ్యక్తులు అయినా సరే కానీ, ఒక్కసారి దిష్టి తగిలిందంటే వారు మాత్రం ముఖ్యంగా మనుషులకు ఏ విధంగా దిష్టి తగులుతూ ఉంటుంది, ఆ దిష్టి ప్రభావం ఎలా ఉంటుంది అంటే గనక, ఎవరికైనా దిష్టి తగిలింది అనుకోండి, ఆ దిష్టి తగిలిన వ్యక్తి ఏ విధంగా ప్రవర్తిస్తాడు అంటే, ముందుగా ఆ దృష్టి ప్రభావం మైండ్ మీద పనిచేస్తుంది, మనసు మీద పనిచేస్తుంది. మనసు చంచలంగా ఉంటుంది, ఏదో పరిపరి విధాలుగా ఆలోచిస్తూ ఉంటుంది. అదేవిధంగా మైండ్ డిస్టర్బ్ అవుతుంది. మనం చేసే ప్రతి పని మీద కూడా ఫోకస్ పెట్టలేకపోతూ ఉంటారు. అదేవిధంగా చేస్తున్న పని డైవర్ట్ అయిపోతూ ఉంటుంది. ఈ పని ఇప్పుడు ఎందుకు చేయాలి, రేపు చేద్దామని వాయిదాలు పెడుతూ ఉంటారు. అదేవిధంగా ఈ విధంగా వాయిదాలు పెట్టడం వల్ల, పనులు ఆలస్యంగా చేయడం వల్ల మనకు డబ్బులు సరిగా రావు. అదేవిధంగా దీనితో పాటుగా మన ఆరోగ్యం కూడా క్షీణించిపోతుంది. ఈ దిష్టి వల్ల మనకు మెంటల్ డిస్టర్బ్ అవుతాము. మనకు కడుపులో గ్యాస్ట్రిక్ ట్రబుల్ వస్తుంది, కాళ్ళ నొప్పులు వస్తాయి, తలనొప్పి వస్తుంది. ఈ విధంగా కూడా మన ఆరోగ్యాన్ని కూడా చాలా సమస్యలు ఎదుర్కొంటాం. ఇటు ఆరోగ్యపరంగా, ఇటు ఆర్థిక పరంగా మనం చూసుకుంటే కనుక ఈ దిష్టి తగిలిన వాళ్ళు తరచుగా ఇబ్బందులు గురవుతూ ఉంటారు. కాబట్టి ముఖ్యంగా కన్యారాశి వారు మాత్రం మీరు ఎప్పుడైనా సరే, మీరు ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత, లేదా మీరు బిజినెస్ నుంచి వచ్చిన తర్వాత, మీ ఇంట్లో మీ పెద్దవారు ఉంటే కనుక వారితో కొంచెం కల్లుపు చేతిలో తీసుకొని ఒక 3 సార్లు యాంటీ క్లాక్ వైజ్ దిశగా, 3 సార్లు క్లాక్ వైజ్ దిశగా పైనుంచి దిష్టి తీసేసి వేసుకొని సింకులో పడేసి కాలు ముఖం కడిగేసుకొని రండి. లేదా మీరైనా సరే కల్లుపు తీసుకొని ఎడమ చేతిలో కుప్పెడు కల్లుపు తీసుకొని ఇలా ఇంతకుముందు చెప్పిన విధంగా క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ దిశగా దిష్టి తీసేసుకొని వీధిలో కానీ సింకులో కానీ పడేసేసి కాళ్ళు ముఖం కడిగేసుకొని రండి. తద్వారా మీ పైన ఉండే దిష్టి వెళ్ళిపోతుంది. మీరు చక్కగా మీ పనులు చేసుకుంటూ ఉంటారు. అయితే కన్యా రాశి వారికి మాత్రం ఈ 3 రోజులు, ఈ ఆగస్టు 21, 22 ఈ 3 తేదీల్లో మాత్రం మీ ఇంటిలో మాత్రం అన్ని శుభాలే జరగబోతూ ఉన్నాయండి. ముఖ్యంగా మీ పిల్లల చదువులు చాలా చక్కగా సాగుతాయి. అదేవిధంగా మీకు మీ ఇంట్లో శుభ కార్యక్రమాల గురించి మాట్లాడుకుంటారు. అదేవిధంగా మీ ఇంట్లో ఏవైనా విలువైన వస్తువులు ఉంటే కొనాలనుకుంటున్నారో వాటి గురించి కూడా చక్కగా ప్లాన్ చేసుకుంటారు. అదేవిధంగా ఏవైతే మీరు ఎక్కడికైతే విహారయాత్రలు కానివ్వండి, దేవాలయాలు కానీ వెళ్ళాలని ప్లాన్లు చేసుకుంటే కనుక వాటి గురించి కూడా మీరు ఒక ప్లాన్ చేసుకుంటారు. అదేవిధంగా ఏవైనా మీ ఇంట్లో శుభ కార్యక్రమాల గురించి కూడా చర్చించుకుంటారు. మీకైతే మీ 3 రోజుల్లో అన్ని శుభాలు జరగబోతున్నాయి. ఎందుకంటే కనుక ఈ 3 రోజులు అంటే గత కొన్ని రోజులుగా కూడా మీ ఇంట్లో ఒక దేవత అనేది తిరుగుతూ ఉందండి. ఆ దేవత ఎవరో కాదండి, మీ ఇంటి కులదైవం. ఖచ్చితంగా మీ కులదైవం మీ ఇంట్లో తిరుగుతూ ఉంది. ఆమె కరుణ కటాక్షాలు కృప వలన మీరు ఇంత చక్కగా మీ పనులను చేసుకుంటూ ఉన్నారు. అదేవిధంగా మీరు కూడా మీ ఫ్యామిలీని చక్కగా చూసుకుంటూ ఉన్నారు. కాబట్టి మీ కులదైవం మీ ఇంట్లో తిరుగుతూ ఉంది. కాబట్టి వీలైతే మీ పెద్దవాళ్ళు ఉంటే కనుక మీ కులదైవం ఎవరో తెలుసుకోండి. అదేవిధంగా వీలైతే మీరు మీ కులదైవాన్ని ఒక ఫోటో కానీ, ఒక విగ్రహం కానీ తెచ్చుకొని ఒక మంచి రోజు చూసుకొని మీ ఇంట్లో మీ కులదైవాన్ని ప్రతిష్ఠ చేసుకోండి. మీ కులదైవానికి ప్రతి నిత్యం కూడా ధూపం, దీపం, నైవేద్యం సమర్పించండి. మీ కులదైవాన్ని మనస్ఫూర్తిగా ప్రసన్నం చేసుకోండి. ఆ కులదైవానికి సంబంధించిన ఏవైతే పూజా కార్యక్రమాలు ఉంటాయో వాటిని మీ పెద్దవాళ్ళని అడిగి తెలుసుకొని దైవానికి మీరు చక్కగా పూజలు చేసుకోండి. ఇక మీ కులదైవానికి ఏ విధంగా ఆరాధించుకోవాలి అనే విధంగా, ఏ విధంగా పూజ చేసుకోవాలో తెలుసుకొని ఖచ్చితంగా మీ ఇంట్లో ఆ కులదైవాన్ని స్థాపించుకోండి. అలాగే మీ కులదైవాన్ని ప్రతి నిత్యం కూడా మర్చిపోకుండా మీరు ప్రతిరోజు ఆరాధించుకోండి. తద్వారా మీకైతే మీ జీవితంలో అన్ని శుభాలే జరుగుతాయి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆన్లైన్ బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.